టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కుప్పం బాబు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలోని శివపురం వద్ద కుప్పం పలమనేరు జాతీయ రహదారి పక్కనే జరుగుతున్న సొంత ఇంటి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. 2 ఎకరాల 5 సెంట్ల భూమిలో జరుగుతున్న చంద్రబాబు ఇంటి పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం మొదటి ఫ్లోర్ పూర్తి కాగా రెండో ఫ్లోర్ పనులు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఏదైతే కుప్పంలో శాంతిపురం వద్ద జరిగే బహిరంగ సభకు వెళ్తున్న సమయంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని చంద్రబాబు స్వయంగా పరిశీలిస్తున్నారు. అనుచరులంతా కావచ్చు, చంద్రబాబు సంబంధించి పూర్తి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో కంచ శ్రీకాంత్, మరికొన్ని టీడీపీ నేతలతో సంబంధించి దాదాపు ఈ ఇంటి నిర్మాణ స్థలం గురించి పూర్తిగా డిస్కషన్ చేస్తున్నట్టు విజువల్ చూసుకోవచ్చు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చంద్రబాబుకి కుప్పంలో హోటల్ లేదు, సొంత ఇంటి నిర్మాణం కూడా చేసుకోలేదని ఎద్దేవా చేయడంతో 2022లో ఇంటి నిర్మాణం తలపెట్టారు. దాదాపు అనుమతుల కోసం 1 year వెచ్చి ఉండగా గత జూలై 24వ తేదీ అనుమతి లభించడంతో సజాగా చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులన్నీ పరిశీలిస్తున్నారు. 2 ఎకరాల 5 సెంట్ల స్థలంలో చంద్రబాబు డూప్లెక్స్ హౌస్ నిర్మించబోతున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు కావచ్చు, గతంలో అధికార పార్టీగా ఉన్న సమయంలో కావచ్చు, ఇప్పుడు R&B కేసెస్లో ఉండేవారు. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకి సొంత ఇల్లు కూడా కుప్పంలో లేదు, ఆంధ్రప్రదేశ్లో ఓటకు లేదని ఎద్దేవా చేయడంతో స్పందించిన చంద్రబాబు కుప్పంలో ఖచ్చితంగా ఇల్లు కట్టి తీర్థాన్ని సభం చేశారు. ఆ రకంగా 2022 జూలై 22వ తేదీ పూర్తిగా ఈ శాంతిపురం సమీపంలో ఇంటి నిర్మాణం కోసం స్థలం సేకరించారు. స్థలం సేకరించి పూర్తిగా స్థల నిర్మాణానికి అన్ని అనుమతులు కూడా తీసుకోవడం ప్రభుత్వం దరఖాస్తు చేసినప్పటికీ దాదాపు ఏడాది పాటు అనుమతి లభించకపోవడంతో ఆ పనులను వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సంవత్సరం జూలై 24వ తేదీ ఇంటి నిర్మాణం పనులను స్థానిక నాయకులు ఎవరైతే ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఉన్నారు, అలాగే గోవిందవాడ శ్రీనివాసులు, చంద్రబాబు పిఏ మనోహర్ వీరంతా కలిసి ఈ సంవత్సరం 2024 పనులను మొదలుపెట్టారు. దాదాపు మరో 6 నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి దిశగా ఇంటి నిర్మాణం కొనసాగించాలనేసి టార్గెట్తో ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. మనం చూసుకోవచ్చు విజయంలో ప్రత్యేకమైన మెటీరియల్తో కావచ్చు పూర్తిస్థాయి చంద్రబాబు ఇంటి నిర్మాణాన్ని ఈ 2 ఎకరాల 5 సెంట్ల సమీపంలో ఇంటి నిర్మిస్తున్నారు. శాంతిపురం మండలం శివపురం దగ్గర ఈ నివాసం ఏర్పరచుకుంటున్నారు. మరికొన్ని నెలల్లో పూర్తిస్థాయి ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం కూడా చేయబోతారు. ఇవాళ 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ ఇంటి నిర్మాణ పనులు కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్న కాంట్రాక్టర్ కావచ్చు, అక్కడ స్థానిక నేతల వివరాలు తెలుసుకున్న ఎంతవరకు పనులు జరుగుతున్నాయి, ఎప్పుడు జాప్యం జరిగింది, ఎన్ని నెలల లోపల ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేసే అంశం మీద చంద్రబాబు కూడా మన విజువల్ చూసుకుని చంద్రబాబు కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఈ నిర్మాణాన్ని ఖచ్చితంగా ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో హోటకు కూడా చంద్రబాబు కుప్పంలో ఇల్లు కూడా లేదని ఎద్దేవా చేయడంతోనే ఈ పనికి పూనుకున్నారని తెలుస్తుంది. స్థానిక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మున్యత్నం కావచ్చు, అలాగే పూర్తి స్థాయి ఇంటి నిర్మాణాన్ని పూర్తిగా నిర్మాణం చేపట్టాలని ఈ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. త్వరలో గృహప్రవేశం కూడా చేయబోతున్నారు. తాజాగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇంటి నిర్మాణ పనులు కూడా ఆయన పరిశీలిస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా జాప్యం జరగకుండా చాలా చక్కగా ఇంటి నిర్మాణం చేపట్టాలి, అదేవిధంగా ఇంటి నిర్మాణం పూర్తిగా చేయాలని చంద్రబాబు కూడా పరిశీలిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. కుప్పంలో స్థానిక నేతలు కావచ్చు, చంద్రబాబుకి ఇల్లు లేదనే వాదనని పూర్తిగా తరలించేందుకు ఆయన కంక సంకల్పం కట్టుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు కుప్పంకి వచ్చినా R&B కేసులో బస చేసేవారు. అలాంటి వ్యక్తి కుప్పంలో సొంత ఇంటి లేదు, హైదరాబాద్లో ఎప్పుడు ఉంటారు అనే వైసీపీ ప్రభుత్వం గట్టిగా మాట్లాడడం, దీన్ని తరలించే దిశగా ఆయన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో త్వరలో ఆయన గృహప్రవేశం కూడా చేయబోతున్నారు.